అందరికీ నమస్కారం అండి. నేను మీ సుమీలా బ్లాగ్ స్వాగతం. ఈరోజు వర్షాకాలం కదా, పకోడీ వేడివేడిగా పాలకూర పకోడీ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి, సన్నగా తరిగిన పాలకూర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, కోర్సుగా గ్రైండ్ చేసిన పేస్ట్, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులో కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, శనగపప్పు గ్రైండ్ చేసుకున్నది. ఇదంతా బాగా కలియాలి, మిక్స్ చేయాలి బాగా. ఈ పాలకూరలో పిండి వేసుకొని ఒక టీ స్పూన్ బియ్యపిండి వేస్తే ఏంటంటే చాలా కొంచెం క్రిస్పీగా వస్తుందండి. నూనె కాగాక చిన్నగా పకోడీల మాదిరిగా చిన్నగా వేసుకుంటే ఇలా కలర్ రాగానే తీసేస్తే సరిపోద్ది. పిల్లలకు కూడా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా పాలకూర పకోడీలు చేసి పెడితే చాలా ఇష్టంగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా తింటారు.